తిరుపతి వెళ్ళిపోయాడని అల్లుడు బయటికి వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. మిమ్మల్ని గదిలో నుంచి బయటికి రప్పించడానికి ఈ గదిలోనే నిప్పంటిస్తాడేమో. పెట్రోల్ తీసుకురావడానికి వెళ్ళాడు. బండిలో ఉన్న పెట్రోల్ అంతా మీ మీద పోసి తగలబెడతాడేమో. ఏదో ఒకటి చేసి ఆపు తిరుపతి. ఒసే ఏం చేద్దాం అనుకుంటా ఉండారే నా కొడుకునే? నీ పసుపు కుంకాలు నువ్వే తుడుచుకుంటా ఉండావా? చెప్పవే నాగవల్లి, నువ్వైనా చెప్పవే మీ అన్నకే. ఈ రోజు చెప్తున్నాను చూడు అమ్మా, మామయ్య నిజంగా మంచివాడై ఉంటే నేనే అడ్డుకునేదాన్ని. కన్న కొడుకే అడ్డుకోవట్లేదంటే కోడల్ని నేనెందుకు అడ్డుకోవాలి? కన్న తల్లివి నీ చేతే కానప్పుడు ఇక గంగమ్మ తల్లి వచ్చినా నీ కొడుకుని కాపాడలేదు. అయ్యో, ఆ గంగగాడు నా కొడుకుని చంపేస్తా ఉండాడే. ఎవరైనా కాపాడంట్రా, నా కొడుకు నా గంగగాడు చంపేస్తున్నాడు. సుబ్బయ్య, ఎల్లయ్య, ఒరే రావుడు, ఎప్పుడు లేడా? అయ్యో దేవుడా, నా బిడ్డని కాపాడంట్రా. ఊరే ఎవరైనా రండ్రా బయటికే. అప్పుడా, ఒరే అప్పుడా, 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 అప్పుడా నాయనమ్మా వచ్చేసిండావా? మీ నాయనని చంపేస్తా ఉంటాడ్రా. ఇదే నెలలో రెండోసారి చేసుకుంటున్నాం నరకాసుర వధ. ఊరే అప్పుడా, నువ్వు రారా రా. అప్పుడా అట్టా చూస్తా ఉండవేంద్రా? ఆడ మీ నాయన పానాలు పోయేటట్టున్నాయిరా. పోరా పోరా ముందుకి, ఏదైనా చెయ్యి. వెళితే ముందు నీ మనవడే పోతాడు బామ్మ. అప్పుడా ఆపరా, అప్పుడా ఆపరా. అన్ని ఎట్టయినా ఆపరా. ఆ గంగగాడిని అడ్డుకోరా. అనయ్య, బాబా, అనయ్య వద్దనయ్య. వద్దనయ్య, వద్దు బాబా. బాబా అక్కదే దీపాన్ని మా నాన్న గది దగ్గరకు తీసుకెళ్ళి నిప్పు పైకొచ్చేలోపు మీ చెల్లెలి ప్రాణాలు పైకి పోతాయి. అన్నయ్య
ఏం చేస్తున్నావు? గను కిందకి దించు. ఏయ్, ఏంటి అన్నయ్య, ఇంతవరకు మా నాన్న ప్రాణం పోతుందని కంగారు పడుతుంటే కథలు చెప్పావు కదా కథలు. మా అమ్మ, నా తమ్ముడు, నా పెళ్ళాం ఎవ్వరూ అడ్డుకోలేదు. అడ్డుకోవాలంటే అడ్డుగా వీడి చెల్లినే ముందు బలి తీసుకోవాలి. వదిలై దేవరాజ్. వదిలేది గన్ను కాదు గంగా, అందులో ఉండే బుల్లెట్. ఆ తర్వాత నీ చెల్లి ప్రాణం. నన్ను చంపినా పర్వాలేదన్నయ్యా. ముందు మా అక్క చెల్లిని చంపాలని చూసిన వాళ్ళని మాత్రం వదలొద్దు. తగలబెట్టాయి.